ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. రోజు ఎమ్మినూరు గ్రామస్తుడైన ఈడిగా రంగన్న గౌడ్ ఈయన మహాలక్ష్మి ట్రేడర్స్ నడుపుతున్నాడు. ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో ఉంది మహాలక్ష్మి ట్రేడర్స్. ఇతను వచ్చి మాకు ఫిర్యాదు చేసినాడు. ఇక్కడ వడ్డే నరసింహులు, ఏజ్ 30 years, తర్వాత వాళ్ళ తండ్రి పేరు వచ్చి భీముడు. ఈయన వచ్చి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు ఎమ్మిగనూరు. ఇతను 30,000 రూపాయలు అంటే 35,000 టోటల్ 35,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. ఎందుకంటే ఈయన పర్టికులర్ షాపు కాదు, ఫర్టిలైజర్ షాప్కి ఆల్రెడీ లైసెన్స్ ఇచ్చినాడు. తర్వాత దాంట్లో సీడ్స్ లైసెన్స్ కూడా ఇవ్వాలంట. సీడ్స్ లైసెన్స్ కోసము మా ఈరన్న గౌడ్ అప్లై చేసినాడు. అంటే రెన్యువల్ కాదు, కొత్త లైసెన్స్. ఎందుకంటే ఇంతకుముందు పాతది మొత్తం వెళ్ళిపోయి టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత కొత్త లైసెన్స్ కోసము చేసుకోమని అంట. రెన్యువల్ టైం కూడా అయిపోయింది. దానికోసం అప్లై చేసినాడు ఈయన. అప్లై చేసి ఈయన దగ్గరకు వస్తే 35,000 లంచం డిమాండ్ చేసినాడు. 35,000 రూపాయలు నేను ఇచ్చుకోలేదనే ఇవ్వాల్సిందే అని చెప్పినాడు. తర్వాత ఈరోజు 30,000 ఇస్తూ ఉంటే 5,000 మళ్ళీ ఇస్తూ అన్నాడు పని చేసిన తర్వాత. 30,000 ఇస్తూ ఉంటే ఈరోజు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ డబ్బులు ఇచ్చేది వచ్చి ఈయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు, వడ్డే నరసింహుల ఇన్స్ట్రక్షన్ మేరకు ఈయన ప్రైవేట్ పర్సన్ కనికి మన్మోహన్ అనే వ్యక్తి తీసుకున్నాడు. ఇది మొత్తం కెమికల్ టెస్ట్ చేసి ఇంకా మేము అరెస్ట్ చేసి వాళ్ళిద్దరిని